నమస్తే జనవరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జలధారతో భూమికి జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు పిలుపు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవం. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం శ్రమిస్తుందని వారు వివరించారు. ఈ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వారు విశదీకరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నగర సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషనర్ ధాన్యచంద్రలు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో వాంబే కాలనీలో డ్రగ్స్ వద్దు ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా యువతకు ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీలు కృష్ణకాంత్, పటేల్, షరీన్ బేగం, పోలీస్ అధికారులు, పోలీసులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. మనకు డ్రగ్స్ మీద ఒకవైపు అవగాహనతో పాటు 1972 అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 1972 వెళ్ళిన తర్వాత డ్రగ్స్ పై దాని తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ పెరిగింది. అదేవిధంగా 1972 కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే ఇది కార్యక్రమం ఏదో తూతు మంత్రంగా ఒక 30-35 రోజులు చేసేసి కామ్గా ఉండాలనేది కాదు. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేసి ముందుకెళ్ళాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఎన్కార్డ్ మీటింగ్లో మనము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మనం డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని ఈసారి ముఖ్యంగా 3000 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ని మనము సమకూర్చుకోవడం జరిగింది. ఈ 3000 డ్రగ్ కిట్స్లో మనకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్స్పాట్స్లో ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా రిఫ్రాఫ్స్ కావచ్చు, కేడీస్ కావచ్చు, డీసీస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆకతాయాలు కావచ్చు, ఈవిటీజర్స్ కావచ్చు, ఇటువంటి వారందరి మీద కూడా మనము ర్యాండమ్గా ఈ 3000 పరీక్షలు జరుగుతాయి 30 రోజుల పాటు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్ టీం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ ఒక 20 మెంబర్ టీం ఉంది. ఈరోజు మెషరు డ్రగ్ వినియోగం అనేది పెరిగిందా తగ్గిందా, సో డ్రగ్ అవైలబిలిటీ తగ్గితే డ్రగ్ రేట్ అనేది పెరుగుతుంది. గంజా రేటు దాదాపు 10 పెరిగింది. మీరు 2024 ముందు మీరు చూడండి, ఇప్పుడు చూడండి 10 రేట్ పెరిగింది. ఈ మధ్యన కొన్ని మోటార్ సైకిల్స్ అమ్మేసేసి దొంగతనం చేసి అమ్మేసేసి వీళ్ళని మన డ్రగ్ గంజాయి కొనే బ్యాచెస్ని ఐడెంటిఫై చేశాము. వారందరం కూడా కట్టకట్టాలకి లాస్ట్ 3 డేస్లో 3 కేసులు కట్టేసేసి లోపల పారేస్తున్నాము. సో 25 మంది మీద ఆల్రెడీ పిట్ అండ్ డిపేస్ పెట్టున్నాము. ఇంకొక 20 ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో గవర్నమెంట్ నిన్న నేను ఈగల్ ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డీజీ సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 20 మంది మీద కూడా త్వరగా పిట్ అండ్ డిపేస్ ఆర్డర్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు, జీరో డ్రగ్స్ అనేది డ్రగ్స్ రహిత జిల్లాగా చేసేంత వరకు నిద్రపోం. థ్యాంక్ యూ. కమిషనరేట్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో మొదలైంది. డ్రగ్స్ పై దండయాత్ర 1వ దిశలో ముమ్మరంగా అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెడ్లింగ్ చేసి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో
టెస్టులు చేస్తూ ఎవరైనా డ్రగ్ తీసుకోవాలంటే వాళ్ళని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి, అట్లాగే వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డ్రగ్స్ పై దండత 2.0 కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఈగల్ టీము, ఇటు పోలీస్ టీము, రెవెన్యూ టీం, మెడికల్ టీం అందరూ ఫీల్డ్లో ఉంటారు. సో దీని ద్వారా మన లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయాలి. దీనికోసం ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడమని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుతున్నాం. విజయవాడ నగరంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నడుం బిగించిందని ఏడీసీపీ గున్నం రామకృష్ణ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ లక్ష్యంగా ఈ దండయాత్ర కొనసాగుతుందని కేజీఎఫ్ కాలనీ, వాంబే కాలనీలో ఉన్న అజిత్ సింగ్ నగర్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ సమీపంలో పోలీసులు భారీ ఎత్తున కౌంటర్ సెషన్ నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడికల్ టీంతో కలిసి అక్కడికక్కడే యూరిన్ టెస్టులు నిర్వహించడం సంచలనం రేపింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్యానందం, సీఐలు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా మన విజయవాడ పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు నేను, మన ఏసీపీ నార్త్ సత్యానందం, అలాగే ఈ సర్కిల్లో ఉన్న సిఐస్ ఎస్ఎన్పురం సిఐ లక్ష్మీనారాయణ అండ్ ఏఎస్ నగర్ సిఐ చంద్రశేఖరు, ఎస్ఐస్ సిబ్బంది అందరం కలిసి ఈ వాంబే కాలనీ మరియు కేజీఎఫ్ కాలనీ ఈ రెండు చోట్ల కూడా 2 పోలీస్ స్టేషన్స్లో ఈ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 111 మందిని చెక్ చేయగా దీంట్లో మనకి 19 మంది వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. వీళ్ళని రేపు మార్నింగ్ జీజీహెచ్కి పంపడం జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్స్పాట్స్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. 111 మందిని మనం చెక్ చేయడం జరిగింది. దీంట్లో 19 మంది మనకి టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ నిమిత్తం మరియు కౌన్సిలింగ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాలకు వెళ్తే విజయవాడ నుండి వీసన్నపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 2 మహిళలు ప్రయాణిస్తున్నారు. బస్సు సింగనగర్పై ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే కండక్టర్ వారిని టికెట్ తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో మహిళలు 3 ఆధార్ కార్డులు చూపిస్తూ ఇద్దరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. వివాదం మరింత ముదిరి ఆగ్రహానికి లోన మహిళా కండక్టర్ చెంపపై కొట్టినట్లు సమాచారం. తనను కండక్టర్ అసభ్యంగా దూషించాడని, అందుకే తాను కొట్టినట్లు మహిళ చెప్తుండగా తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే చెప్పానని, ఎలాంటి దూషణ చేయలేదని కండక్టర్ వివరించారు. గ్రామ సంఘ సహాయకుల సేవలు సమర్థవంతంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నా వాటి గురించి మహిళలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. రామవరపాడు ఎం కన్వెన్షన్లో గ్రామ సంఘ సహాయకులకు విఓఎస్ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి భారీ ఎత్తున విఓఎస్లు కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ప్రారంభించారని, ఈ సంఘాలతో ఈ రోజు రాష్ట్రంలో మహిళా నాయకత్వ స్ఫూర్తి ప్రతి గ్రామంలోనూ ప్రజరిల్లుతుందని
సెర్ఫ్ సీఓ కరుణగారితో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులందరూ మహిళా అభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని పేదరిక నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో అనేక విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2017లో ప్రతి విఓఏ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ వస్తే ఉన్నారో అంటే ఏదైతే 55 గ్రూపులకు ఒక విఓఏ ఉంటారు. ఈ గ్రూపుల్ని వాళ్ళ బుక్ కీపింగ్కి లేదా వాళ్ళకి టెక్నాలజీ చేరువ చేసేలాగా గతంలో ట్యాప్ చేయడం జరిగింది. సుమారు 9 సంవత్సరాలు అయింది వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ అంటే డివైస్ అనేది విజయవాడలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తోడ్పాటునందిస్తున్న కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. ఈ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ డాక్టర్ బాగయ్య ఆధ్వర్యంలో పేదలు, అనాథలు మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. 2009లో స్థాపించబడిన ఈ ట్రస్ట్ అప్పటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది. ఇటీవల ట్రస్ట్ చైర్మన్ బాగయ్య జన్మదిన వేడుకల సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి అంజలి, సంయుక్త కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా కేర్ అండ్ షేప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని సుమారు 400 మంది చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలు అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బట్టలు, ఆహార పదార్థాలు, వైద్య సహాయం వంటి సేవలను అందించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. ట్రస్ట్ సభ్యులు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని, ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడాన్ని యువ నాయకుడు కేశినేని వెంకట్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి దేశంలోని అగ్రగామి రాజధానిగా అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ చాతెత్త శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అమరావతి పవిత్ర జలహారతి కార్యక్రమం దుర్గాఘాట్ వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈరోజు అమరావతి బిల్ గజెట్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ హారతి ఇవ్వడం జరిగింది. ఈ అమరావతి బిల్లు ఈ ఎన్డీఏ కూటమిలో వస్తాం మా అందరికీ చాలా ఆనందకరం. ఇంకా ఇవాళ ఒక చాలా హిస్టరీలో గుర్తుండిపోయే రోజు. ఈ అమరావతి బిల్ తీసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ఎంపీలకి, ఇంకా అదేవిధంగా ఈ బిల్ని సపోర్ట్ చేసిన పార్లమెంట్లో ప్రతి పార్టీకి మా ధన్యవాదాలు. ఇదే విధంగా
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేసి అదేవిధంగా విజయవాడని కూడా అదే దృష్టితో గ్రేటర్ చేసి ఈ విధంగా అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు, నేను విజయవాడ భవానీపురంలో ఉంటానండి. నేను మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ చేయించి అసెంబ్లీలో కూడా పాస్ చేయించి విద్య వైద్య ఉద్యోగం గురించి ఆలోచించి అమరావతి నిర్మాణాన్ని ముందుకు పరిగెత్తిస్తారని ఈ సందర్భంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్ చాతా శ్రీ వైష్ణవ సంఘం తరపున హార్దిక శుభాభినందనలు తెలియజేస్తూ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు పరుగులు పెట్టిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ముద్రాంతకం శ్రీనివాసరావు నా పేరు. నేను భవానీపురం విజయవాడలో ఉంటానని 83 నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. డాక్టర్ అక్షయపాత్ర శ్రీనివాసరావేంద్ర. నేను నవ్యాంధ్రప్రదేశ్ చాతా శ్రీ వైష్ణవ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. మరి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద దృష్టి పెట్టడం, అలాగే మరి గత ప్రభుత్వంలో మూలన పడేసినటువంటి అమరావతిని ఇవాళ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా తీర్చిదిద్దే ఉద్దేశంలో ఒక మొదటి స్టెప్ కింద మరి పార్లమెంట్లో బిల్ పాస్ చేయటం, మరి ఇది తప్పకుండా ఇది ఎన్డీఏ కూటమి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘన విజయం అని చెప్పొచ్చు. మరి ఇది తొలిమెట్టుగా భావించి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తుందంటే నిజంగా ఎన్డీఏ కూటమి పర్టికులర్గా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అది జరుగుతుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఈ అమరావతిని బేస్ చేసుకుని అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు చాలా మరి చరిత్రలో మరి ఇవాళ చిన్ని గారు అబ్బాయి గారు చెప్పినట్టుగా చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు, మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఇటువంటి రోజు వస్తుందని మరి ఎన్నో సంవత్సరాలు బట్టి కళ్ళగన్న రోజు ఇవాళ వచ్చింది. జై చంద్రబాబు. కేసీఆర్ నాని గారి నాయకత్వం, చిన్ని గారి నాయకత్వం. రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నుపూర్ అజయ్ కుమార్ తెలిపారు. గ్యాసు, ఇంధన సరఫరాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత రాకుండా సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతుందన్నారు. సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని సూచించారు. Welcome to this joint press briefing on availability of gas, petroleum, diesel and fertilizers as far as Andhra Pradesh is concerned. మీకు అందరికీ తెలిసిందే, గత 5 weeks నుంచి వెస్ట్ ఏషియా క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ క్రైసిస్ ఇంపాక్ట్ భారతదేశం మీద ఉంది ఎంతో కొంత. సో అది దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అది యాక్సెప్ట్ చేస్తూ ఈ కాన్ఫ్లిక్ట్ ప్రభావం రిజల్యూట్ చేయడానికి, పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి సమస్యను సమన్వయంతో చాలా వరకు పరిష్కరించగలిగాయి. కేంద్రంలో చూసుకున్నట్టయితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక వెస్ట్ ఏషియాలో జరుగుతున్న సిచ్యువేషన్ని గవర్నమెంట్ ప్రతిరోజు డైలీ వారీగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఎల్పిజి ఏజెన్సీస్ మన దగ్గర 1100 ఆడ్ ఏజెన్సీస్ ఎల్పిజి ఏజెన్సీస్ ఉన్నాయి. సో డైలీ వారీగా ఏజెన్సీ వైజ్ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, డైలీ బుకింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, డైలీ డెలివరీస్ ఎలా జరుగుతుంది, జిల్లా వారీగా, ఏజెన్సీ వారీగా, డైలీ వారీగా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎల్పిజికి మన దగ్గర సప్లైస్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. 14,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పిజి ప్రస్తుతానికి మన
రిఫైనరీస్లో ఉన్నాయి. అండ్ డైలీ వారీగా చూస్తే డైలీ కన్జంప్షన్ ఎల్పిజిగా జరుగుతుంది 4000 మెట్రిక్ టన్స్. యావరేజ్ కన్జంప్షన్ ఇంతకుముందు జనవరి ఫిబ్రవరి నెలలో చూస్తే 4000 యావరేజ్ మెట్రిక్ టన్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రిఫైనరీస్లో ఒక రోజు ప్యానిక్ బుకింగ్ 5 lakhs అయినప్పుడు మీరు కంపేర్ చేసుకున్నప్పుడు బుకింగ్ కంటే డెలివరీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు డెలివరీసే బుకింగ్ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. 2 lakhs వరకు బుకింగ్స్ ఉంటే 2,20,000 30,000 డెలివరీస్ ఉంటుందన్నమాట. ఆ మధ్య ఉన్న డెల్టా రెక్టిఫై అవ్వడానికి డెఫినెట్గా ఒక 1 week ఇట్లా పడుతుంది. తర్వాత మన ప్రీవియస్గా సప్లై చేసినటువంటి ఆ షెడ్యూల్ 2 to 3 days అనే షెడ్యూల్ డెఫినెట్గా గోయింగ్ టు కమ్ బ్యాక్ అనమాట. ఇది కాకుండా మిగతా స్టేట్స్తో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వైజాగ్లో హెచ్పిసిఎల్ రిఫైనరీ సెటప్ ఉంది, క్యాబిన్ సెటప్ ఉంది. ఈ రెండింటికి మిగతా స్టేట్స్ కంటే కూడా మనకున్న బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎల్పిజి అనేది 3 to 4 days ఇన్వెంటరీ అనేది మెయింటైన్ అవుతుంది. అది కాకుండా ఎంఎస్హెచ్ఎస్కి వచ్చేసరికి మినిమం 15 to 20 days ఇన్వెంటరీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా రిఫైనరీ నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి ఎంఎస్హెచ్ఎస్ని అన్ని లొకేషన్స్కి సప్లై అవుతూ ఉంటుంది. ప్లస్ ఎల్పిజి క్రైసిస్లో ఉంది కాబట్టి ఎంఓపిఎన్జి ఇన్స్ట్రక్షన్ ఓఎంసీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనకి రిఫైనరీలో గ్యాస్ ప్రొడక్షన్ కూడా పెంచడం జరిగింది. మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ పెరిగింది. మేడం గారు మీకు అన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది వరకు కంటే రిక్వైర్మెంట్ కంటే కూడా 5 to 10% ఎక్స్ట్రా వర్క్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే సడన్ ఎవరు ఊహించలేదు కాబట్టి ఈ క్రైసిస్ వచ్చింది. 70% విత్ రెస్పెక్ట్ టు ఎల్పిజి. ఓకే. సో అందరికీ నమస్కారం అండి. సో ఖరీఫ్లో మనకి దాదాపుగా 15,50,000 టన్నుల వివిధ రకాలైనటువంటి రసాయనిక ఎరువులు అవసరం అవుతాయి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి అంటే ఎవ్రీ ఇయర్ జరిగేదే. సో మాట్లాడి 18 లక్షల టన్నులకి ఎలొకేషన్ తీసుకోవడం జరిగింది. 15,50,000 టన్నులకు గాను 18 లక్షల ఎలొకేషన్ తీసుకోవడం జరిగింది. సో ఏప్రిల్ 1 నాటికి అంటే ఖరీఫ్ ఓపెనింగ్ నాటికే 7,33,000 టన్నుల వివిధ రకాలైనటువంటి వివిధ గ్రేడ్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు, యూరియా ఒకటి ఎక్కువగా గత సంవత్సరం కానివ్వండి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ డిమాండ్గా వెళ్తున్నటువంటిది. ఈవెన్ యూరియా పరిస్థితి కూడా యూరియా మనకు దాదాపుగా సగటున ఖరీఫ్ సీజన్ మొత్తానికి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఈ సంవత్సరం 7.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎలొకేషన్ తీసుకున్నాం. 1 లక్ష టన్నులు అదనంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలొకేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నాటికి 2,15,000 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయి. సో అంటే ఏంటంటే మనం ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ రిక్వైర్మెంట్లో దాదాపుగా 47-48% ఎరువులు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. సో ఇన్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపరేషన్లో భాగంగా 25 నుంచి 30% ఎలొకేషన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్గా ఉంటే మనం సజావుగా సీజన్ ముందుకెళ్తుంది అనేటువంటిది. 49 లక్షల రూపాయల 75,000 ఖర్చుతో భవన నిర్మాణం జరగడం ఎంతో సంతోషదాయకం. కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టన్ రఘురాం తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి అభివృద్ధికి నోచుకునే కార్యక్రమాలు అన్నిటినీ కూటమి ప్రభుత్వం వచ్చాక శంకుస్థాపన చేసి వదిలేసిన బిల్డింగులను కూడా పూర్తి చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా పెనుమాలూరు నియోజకవర్గం ఒయ్యూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం చైర్మన్ కూనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ నెట్టన్ రఘురాం, పెనుమాలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాబార్డ్ ద్వారా మరియు సహకార సంఘం ద్వారా యుద్ధం ప్రభావం లేకుండా ఎరువులు అందేటట్లు కృషి చేస్తామని తెలిపారు. సహకార సంఘం నూతన భవన ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పెద్దలు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి వాళ్ళు వడ్డే శోభనాధీశ్వరరావు గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా చేసిన ఆప్కాప్ చైర్మన్ నెట్టన్ రఘురాం గారికి, అలాగే బ్యాంకు అధ్యక్షులు కోనపరెడ్డి వాసు గారు, పెద్దలందరికీ కూడా బ్యాంకు వ్యవస్థ ద్వారా రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నాం, అలాగే బ్యాంకు అభివృద్ధికి ఏం చేస్తున్నాం అనేది గౌరవనీయులు రఘురాం గారు తెలియచేయడం జరిగింది. అయితే నేను తెలియజేసేది ఏంటంటే 14-19లో విభజన జరిగిన తర్వాత అన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టాం. ఆ 5 సంవత్సరాల్లో ఇదే ఉయ్యూరులో మెయిన్ బ్రాంచ్ను కూడా కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా అధికారం మారటం, గత 5 సంవత్సరాల్లో
ఇప్పుడు ఇందాకే చెప్తున్నారు మన వాళ్ళు 2023లో దీనికి శంకుస్థాపన చేశారు. 14-19లో కూడా చాలా పనులు కూడా మొదలుపెట్టాం, శంకుస్థాపన చేశాం. దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అయితే 19-24 మధ్యలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు చేయలేదు. మరి 19 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం వాళ్ళు శంకుస్థాపన వరకు పరిమితం చేశారు, కానీ వాళ్ళు శంకుస్థాపన చేసిన పనులు కూడా ఏది కూడా ప్రారంభించాల. మరలా ఇప్పుడు ఒక్క ఉయ్యూరు మండలంలోనే మొన్నే పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. త్వరలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ప్రతిదీ కూడా వ్యవస్థల్ని కూల్చివేయటం తప్పితే, అభివృద్ధిని కూల్చివేయటం తప్పితే గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించింది తప్పితే పునర్నిర్మాణం అనేది ఎక్కడా కూడా జరగల. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు 14-19లో ప్రారంభించి ఆఖరి దశలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ పూర్తి చేశాం. కొన్ని పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఇది ఉయ్యూరు కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మరి అతి తక్కువ కాలంలో, దాదాపు 4-5 నెలల కాలంలోనే ఒక మంచి చక్కటి సముదాయాన్ని నిర్మాణం చేసి అన్ని వసతులతో గోడౌన్ కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు మరి వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆహ్వానితులు, ప్రత్యేక అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పెనుమాలూరు నియోజకవర్గంలో గంజా మరియు మాదక ద్రవ్యాలు విక్రయించే నేరస్తులను పెనుమాలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోరంకి శ్మశానం రోడ్లో ఉన్న అరటి తోటలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలు విక్రయించే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ జైన్ బాషా అబ్దుల్ అక్బర్ 14 సంవత్సరాల వయసు నుండి గంజాయి త్రాగడానికి అలవాటు పడ్డారని పెనుమాలూరు పోలీసులు చెప్పారు. గన్నవరం డీఎస్పీ వారి ఆధ్వర్యంలో పెనుమాలూరు పోలీసులు వారు రౌడీ షీట్లు మరియు గంజాయి త్రాగే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయి, 1 గ్రాము MDMA అను మాదక ద్రవ్యం మరియు ఒక ఫోన్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. మన పెనుమాలూరు ఏరియాలో ఇటువంటి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి మా జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో నిఘా పెంచడం, గత నెల 15 రోజులు 2 నెలలుగా వీటి మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించడంలో అసలు ఎవరెవరు ఈ గంజాయిలు ఇటువంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు, విక్రయిస్తున్నారు అనే అంశంపై బాగా నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఒక 15 రోజుల క్రితం కూడా ఒక కొంతమందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా మనం నిఘా పెట్టడంతో 2 ముద్దాయిలు, వీళ్ళిద్దరు ముద్దాయిలు కూడా షేక్ జానీ బాషా, వీడు ఎలియాస్ జాన్ బెర్రీ అంటాం. ఇవి మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనేవాడు పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామాపురం. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయిన్ అనంత్ కుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు జలధార జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సోమవారం తాడిపత్రిలో జలధార జలహారతి కార్యక్రమాన్ని ముగించుకొని అమరావతికి చేరుకోగానే క్యాంపు కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లతో సహా జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలుపెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జలధారతో భూమికి జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, సిపి రాజశేఖర్ బాబు పిలుపు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.